రాష్ట్ర సొంత పన్నులు. రాష్ట్ర సొంత పన్నులు స్టేట్ ఓన్ ట్యాక్సెస్. అందులో మనకు 2 టైప్స్ ట్యాక్సెస్ ఉంటాయి. మనకు ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. పరోక్ష పన్నులు డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అయితే మనకు ఇక్కడ ఈ మధ్య పోటీ పరీక్షల్లో ఈ క్రింది వానిలో భిన్నమైనది అని అడిగినప్పుడు క్వశ్చన్, భిన్నమైనది అని అడుగుతాడు క్వశ్చన్. భిన్నమైంది అన్నప్పుడు వాస్తవానికి ప్రత్యక్ష పన్నులు 3 ఇస్తాడు, పరోక్ష పన్ను 1 ఇస్తాడు. మరి ఇవి 3 ఇచ్చి 1 ఇచ్చినప్పుడు అదే భిన్నమైంది, లేకపోతే ఇవి 3 ఇచ్చి 1 ఇస్తే అదే భిన్నమైంది. అప్పుడు మనకు స్టేట్ ట్యాక్సెస్, స్టేట్లో ప్రత్యక్ష పన్నులు ఏంటి, పరోక్ష పన్నులు ఏంటి తెలియాలి. లేకపోతే భిన్నమైందని ఇస్తాడు. భిన్నమైందని స్టేట్ 3 ప్రత్యక్ష పన్నులు ఇచ్చి సెంట్రల్ 1 ప్రత్యక్ష పన్ను ఇస్తాడు. అప్పుడు సెంట్రల్ ప్రత్యక్ష పన్ను ఏందనేది తెలవాలి. అంటే ఇప్పుడు భిన్నమైన ప్రశ్నలు అడిగినప్పుడు సెంట్రల్ ప్రత్యక్ష పన్నులు తెలవాలి, స్టేట్ ప్రత్యక్ష పన్నులు తెలవాలి, సెంట్రల్ పరోక్ష పన్నులు తెలవాలి, స్టేట్ పరోక్ష పన్నులు తెలవాలి. అంటే ఈ 4 మీద మనకు అవగాహన ఉండాలి. అంటే పన్ను చెల్లించే వానికి ప్రభుత్వానికి మధ్యవర్తులు లేకపోతే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటారు. తొలి భారము తుది భారం ఒకే వ్యక్తి భరిస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటారు. ఇతరుల మీదికి నెట్టేయటానికి, ఇతరులకు బదిలీ చేయడానికి వీలు కాని పన్నును డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. మరి ఎగ్జాంపుల్ మనకు డైరెక్ట్ ట్యాక్స్లో భూమి శిస్తు డైరెక్ట్ ట్యాక్స్, ల్యాండ్ ట్యాక్స్ అనేది భూమి శిస్తు. మరి ఇక్కడ చూడండి మెయిన్గా స్టాంపులు, స్టాంపు డ్యూటీ ఇది డైరెక్ట్ ట్యాక్స్. రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఇది డైరెక్ట్ ట్యాక్స్. అంటే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ప్లస్ ల్యాండ్ ట్యాక్స్. ఇంకా మనం చూస్తే ఆస్తి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్, ఆస్తి పన్ను, మనకు వృత్తి పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్, వృత్తి పన్ను. ఇది మరి చూడండి ఇక్కడ భూమి శిస్తు, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ పన్ను, ఆస్తి పన్ను, వృత్తి పన్ను. ఇక ఇంటి పన్ను అంటే అది స్థానిక సంస్థలకు వస్తుంది అనుకోండి, ఇంటి పన్ను. ఇది డైరెక్ట్ ట్యాక్స్ అండి. ఇవి డైరెక్ట్ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్. మనకు ఇక్కడ బడ్జెట్లో ఏం రాస్తారంటే ఇవన్నీ రాయరు. డైరెక్ట్ ట్యాక్స్లలో మీకు 2 చూపెడతాడు సర్కిల్లో. ఏం చూపెడతాడు? స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ట్యాక్స్, స్టాంపు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఒకటి చూపెడతాడు. ఇక ఇక్కడ ఇవన్నిటిని కలిసి అదర్ ట్యాక్సెస్ అని రాసండి. దీన్ని కానీ. మరి ఈ ఆస్తి పన్ను, భూమి శిస్తు, వృత్తి పన్ను, ఇంటి పన్ను ఎన్నిటిని ఇతర పన్నులు అని రాసిండు. అన్నిటిని కలిపి ఒకటే దాంట్లో రాసిండు వాడు. అయితే మనకు 2017 గ్రూప్ 2లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి తక్కువ ఆదాయం ఏ పన్ను ద్వారా వస్తుందని అడిగాడు. చూడండి మరి ఆ బిట్టు మనకు 2017 గ్రూప్ 2లో అడిగాడు. అంటే ఒకప్పుడు రాజుల కాలంలో, బ్రిటిష్ వాళ్ళ కాలంలో మరి దేశానికైనా, రాష్ట్రాలకైనా, ప్రావిన్స్లకైనా ఎక్కువ ఆదాయం ల్యాండ్ ట్యాక్స్ ద్వారా వచ్చేది. ఇప్పుడు ల్యాండ్ ట్యాక్స్ అనేది నామమాత్రమే రాష్ట్రానికి వచ్చేది. ఎవరు కూడా భూమి శిస్తు అనేది ఎవరు కడతాలేదు రైతులు. మరి అందుకే ఇది తక్కువ ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు ఏ పన్నులు అంటే ప్రత్యక్ష పన్ను. భూమి శిస్తు అంటే మీకు తెలుసండి, విలేజ్లో విఆర్ఓకి కట్టాలి. స్టాంపు డ్యూటీ అంటే మనం ఒక ప్లాట్ కొన్నప్పుడు, ఒక ఇల్లు కొన్నప్పుడు, ఒక ల్యాండ్ కొన్నప్పుడు అక్కడ గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉందో దాన్ని బట్టి స్టాంపు డ్యూటీ విధిస్తారు. అంటే రాష్ట్రమంతటా ఒకే విధంగా స్టాంపు డ్యూటీ ఉండదు. అక్కడ మనం ఎక్కడైతే ల్యాండ్ కొంటున్నామో, ఎక్కడైతే ప్లాట్ కొంటున్నామో ఆ ప్లాట్ కొన్న ఏరియాలో మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఆ ప్లాట్ ఏరియాలో సర్వే నెంబర్ తీస్తే అక్కడ వాల్యూ అనేది బయటపడుతుందండి. ఆ వాల్యూ ప్రకారం మనం ఎవరైతే ప్లాట్ కొంటారో, ఎవరైతే ల్యాండ్ కొంటారో వాళ్ళే స్టాంపు డ్యూటీ కట్టాలి, కానీ అమ్మినోళ్ళు కట్టారు, కొన్నోడు మాత్రమే కట్టాలి.
మరి చూడండి, ఇప్పుడు దాదాపు 11% ఉందండి ఏపీలో స్టాంపు డ్యూటీ. నువ్వు 10 కోట్లు పెట్టి కొన్నావు అనుకోండి, అంటే ₹1,00,00,000కు 11 లక్షలు కట్టాలి స్టాంపు డ్యూటీ. అంటే గవర్నమెంట్ వాల్యూ అక్కడ సెంటు 10 లక్షలు ఉంది, నీ వాల్యూ 50 లక్షలు ఉంది, నీ వాల్యూ 50 లక్షలు ఉంది. నీ వాల్యూ మీద వేరు స్టాంపు డ్యూటీ, గవర్నమెంట్ వాల్యూ మీద వేస్తారు. గవర్నమెంట్ వాల్యూ అక్కడ సెంటు 10 లక్షలు ఉంది, నువ్వేమో 50 లక్షలు కమ్ముకున్నావు పర్సన్కి. ఆ 10 లక్షల మీద 10 సెంట్లు అమ్మినావు, ₹1,00,00,000 వచ్చింది. 11% స్టాంప్ డ్యూటీ అంటే 11 లక్షలు ట్యాక్స్. డీడీ కడితేనే నీకు ఆ ప్లాట్ ఏమైందంటే రిజిస్ట్రేషన్ అవుతుంది. స్టాంపు డ్యూటీ కట్టకపోతే రిజిస్ట్రేషన్ అనేది కాదు. అంటే స్టాంపు డ్యూటీ కట్టిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కొంత కట్టుకోవాలి, మళ్ళీ ఒక 1000, 2000, 3000 అట్లా ఉంటుంది రిజిస్ట్రేషన్ ట్యాక్స్. ఆ వ్యక్తి పేరు నుంచి నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యింది ఆ ప్లాట్. ఆ ఇల్లు కానీ, ప్లాట్ కానీ, బండి కానీ, కారు కానీ, వెహికల్ కానీ కొన్నప్పుడు మనం చెల్లించే దాన్ని ఏమంటామంటే రిజిస్ట్రేషన్ ట్యాక్స్ అంటామండి. మరి ఈ రెండు మనం డైరెక్ట్గా గవర్నమెంట్కి కడతాం. ఇక ఆస్తి పన్ను అంటే విశాఖపట్నం, విజయవాడ ఇలాంటి సిటీలలో మనం ఒక ఇల్లు కట్టినప్పుడు మనం మున్సిపాలిటీలో పర్మిషన్ తీసుకుంటాం. పర్మిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆ ఇల్లు కట్టినప్పుడు ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు కడుతున్నాం అనేది ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర ఒక మ్యాప్ గీయాలి. ఆ మ్యాప్ గీసిన తర్వాత ఎన్ని ఫ్లోర్లు కడుతున్నావు, ఎన్ని ఎస్ఎఫ్టీలో కడుతున్నావు అనేది వాళ్ళు చూసి మనకు అనుమతిస్తారండి. అనుమతి ఇచ్చినాక సంవత్సరానికి ఇంతనే ఆస్తి పన్ను కట్టాలి. మరి అది కూడా గవర్నమెంట్ కాదేమండి. ఇక ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే మీకు తెలుసు, ఎక్సెప్ట్ ప్రైమరీ సెక్టార్ మినాయించి సెకండరీ అండ్ టెరిటరీ సెక్టార్లో పనిచేసే వాళ్ళంతా గవర్నమెంట్కు వృత్తి పన్ను కట్టాలి. వ్యవసాయ రంగంలో పనిచేసే వాళ్ళకు ఉండదు. ఓన్లీ ద్వితీయ, తృతీయ రంగాల మీద ఆధారపడి పనిచేసే వాళ్ళంతా మీరు ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది కట్టాలి. స్కూళ్ళల్లో కానీ, కాలేజీలలో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, ఐటీ రంగంలో కానీ పనిచేసేటప్పుడు ఈ పన్ను అనేది డైరెక్ట్గా మనం గవర్నమెంట్ కట్టాలి. దాన్ని వృత్తి పన్ను అంటాం. ఇక ఇంటి పన్ను అంటే ఇది మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, గ్రామాలలో కడతారండి. మెయిన్గా ప్రత్యక్ష పన్నులో రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం దేని ద్వారా వస్తుందండి? స్టాంపు డ్యూటీ. దీని ద్వారా ఎక్కువ వస్తుంది, రిజిస్ట్రేషన్ కంటే దీని ద్వారా ఎక్కువ వస్తుంది. అసలు ఇది నామమాత్రం. ఇప్పుడు మనం ఇది మొత్తం అయిపోయిన తర్వాత టోటల్గా ప్రత్యక్ష పన్నుల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, పరోక్ష పన్నుల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది అనేది మనకు ఒక మ్యాప్ ఉంటుంది. ఇప్పుడు మనకు పరోక్ష పన్నులు అండి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ప్రభుత్వానికి పన్ను చెల్లించేవానికి మధ్యవర్తులు ఉంటే దాన్ని పరోక్ష పన్ను అంటారు. తొలి భారం ఉత్పత్తిదారుడు, తుది భారం వినియోగదారుడు భరిస్తే దాన్ని పరోక్ష పన్ను అంటారు. మరి ఇతరులకు బదిలీ చేయడానికి వీలైన పన్ను పరోక్ష పన్ను. మరి ఏంటి ఆ పరోక్ష పన్ను అంటే ఎస్జిఎస్టి. చూడండి, సేల్ ట్యాక్స్, అమ్మకపు పన్ను ప్లస్ రాష్ట్ర ఎక్సైజ్, స్టేట్ ఎక్సైజ్ ప్లస్ మోటార్ వాహనాల పన్ను, వెహికల్ ట్యాక్స్, మోటార్ వాహనాల పన్ను ప్లస్ మరి విద్యుత్పై సర్ఛార్జ్ ఇది. అంటే ఇప్పుడు వీటిని స్టేట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటామండి. అయితే మనకి ఇక్కడ వీటిని ఇప్పుడు బడ్జెట్ గురించి చదవాలి కాబట్టి మనకు ఈ బడ్జెట్లో ఇప్పుడు ఏ పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది అనేది మనం చదవాలి స్టేట్ గవర్నమెంట్కి. అంటే ఇప్పుడు పరోక్ష పన్ను అంటే ఇక్కడ గవర్నమెంట్ ఉంటుంది, ఇక్కడ ప్రొడ్యూసర్ ఉంటాడు, ఇక్కడ కన్జ్యూమర్ ఉంటాడు. అంటే ఉత్పత్తిదారుడు ఉంటాడు, వినియోగదారుడు ఉంటాడు. అంటే వినియోగదారునికి ప్రభుత్వానికి ఇక్కడ మధ్యవర్తి ఉంటాడండి ఉత్పత్తిదారుడు. అంటే ఈయనే గవర్నమెంట్ ట్యాక్స్ చెల్లిస్తాడు, ఆ ట్యాక్స్ని ఈయన ఇక్కడి నుంచి వసూలు చేసుకుంటాడు. అంటే ఇక్కడ ప్రభుత్వానికి వినియోగదారునికి మధ్యవర్తులు ఉంటారు పరోక్ష పన్ను. అంటే ఇప్పుడు ఇతరులకు బదిలీ చేయడానికి వీలైన పన్ను చూడండి, ఇతరులకు ట్రాన్స్ఫర్ చేస్తారు, అందుకే ఇతరులకు బదిలీ చేయడానికి వీలైన పన్ను. తొలి భారము ఇతడు, తుది భారం ఇతడు భరిస్తాడు పరోక్ష పన్నులు. అందుకే వీటిని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటాం, డైరెక్ట్గా మనం గవర్నమెంట్ కట్టాం కాబట్టి. ఇప్పుడు జిఎస్టీలో 2 పార్ట్స్ ఉంటాయి, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ. ఇన్ని సంవత్సరాలని 2017 జూలై 1 నుంచి మీరు జిఎస్టీని చూస్తారు.
ఇప్పటి వరకు జిఎస్టీ మీరు చదవబట్టి దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి చదువుతారు, కానీ జిఎస్టీ మీద మీకు పూర్తి అవగాహన ఇప్పటివరకు రాలేదండి. అసలు జిఎస్టీ ఎట్లా వేస్తారు, ఎలా వేస్తారు, ఏ విధంగా వేస్తారు, ఎక్కడ వేస్తారు, ఎవడు కట్టాలి, అది అనేది చాలామందికి ఎన్ని ట్యాక్సులు అర్థమైనా జిఎస్టీ ట్యాక్స్ అర్థం కాదు జనాలకి. డిఫరెంట్ ఉంటుంది ఆ ట్యాక్స్ చూడండి. మరి అలాంటి జిఎస్టీ అనేది ఏకీకృత పన్ను, దేశమంతటికి ఒకే పన్ను. జిఎస్టీ రాకముందు వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పన్నులు ఉన్నాయి కాబట్టి దేశమంతటికి ఒకటే పన్ను తీసుకొచ్చారు. జిఎస్టీ వేసినప్పుడు ఏముంటుందంటే అక్కడ ఎస్సిజిఎస్టీ ఉంటుంది, ఎస్జిఎస్టీ ఉంటుందండి. ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్ పోయినాం, ఎగ్జాంపుల్ రెస్టారెంట్ పోయినప్పుడు మనం 1000 రూపాయలు పెట్టి బిర్యానీ తిన్నాం, 1000 రూపాయలు పెట్టి దాని మీద 18% జిఎస్టీ వేసేయండి. అప్పుడు ఏమైందంటే 1000కి 18 అంటే 1000 రూపాయలు బిర్యానీ బిల్లు, 18 అంటే 1180, 90 రూపాయలు ఎస్జిఎస్టీ, 90 రూపాయలు సిజిఎస్టీ, అప్పుడు 180, 1000, అప్పుడు 1080 రూపాయలు బిల్లు, 1180 రూపాయలు బిల్లు తెస్తాడండి. 100కు 18 రూపాయలు అయినప్పుడు 1000కి ఎంత? 180. ఆ 180 ట్యాక్స్ అంటే 1000 రూపాయలు బిల్లు అంటే అప్పుడు మొత్తం బిల్లు ఎంత? 1180. 1180 రూపాయలు మనం రెస్టారెంట్ అని కడితే అందులో 90 రూపాయలు నరేంద్ర మోడీ అకౌంట్లో కౌంట్ అవుతాయి, 90 రూపాయలు చంద్రబాబు నాయుడు అకౌంట్లో కౌంట్ అవుతాయి. మీరు ఇక్కడ బవాచిలో తింటే రేవంత్ రెడ్డి అకౌంట్లో కౌంట్ అవుతాయి, మీరు నెల్లూరులో తింటే చంద్రబాబు నాయుడు అకౌంట్లో కౌంట్ అవుతాయి. మరి చూడండి, జిఎస్టీ అనేది మనం ఎక్కడుంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్లోకి ఎంటర్ అవుతాయి. అంటే ఇప్పుడు ఏపీలో ఉంటే ఏపీలో, తెలంగాణలో ఉంటే తెలంగాణ. ఇప్పుడు సినిమా పోయారు సంధ్యా థియేటర్లో, సినిమా పోయారు పుష్ప 2కు పోయినప్పుడు జిఎస్టీ తెలంగాణకు యాడ్ అవుతుందండి. మరి విజయవాడ సినిమా చూస్తే ఏపీకి యాడ్ అవుతుందండి. అంటే చూడండి, జిఎస్టీ అనేది మరి 2 జిఎస్టీలు ఒకేసారి ఉన్నప్పుడు సెంట్రల్కు లాభం తప్ప స్టేట్కు లాభం కాదు. జిఎస్టీ రాకముందు రాష్ట్రాలకు కామధేవును లాంటి పన్ను సేల్ ట్యాక్స్ అండి. అంటే వ్యాట్లో లేని వాటి మీద సేల్ ట్యాక్స్, కొన్ని వ్యాట్లు ఉన్నాయి, వ్యాట్లో లేని వాటి మీద మొత్తం సేల్ ట్యాక్స్ అండి. ఇప్పుడు వ్యాట్ జిఎస్టీగా మారిపోయింది. ఇప్పుడు జిఎస్టీలో లేని వస్తువులన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం సేల్ ట్యాక్స్ వేసుకుంటుందండి. ఇప్పటికీ జిఎస్టీలు అన్నీ లేవు, అన్ని జిఎస్టీలో చేరిస్తే రాష్ట్రాలకు నష్టము, కేంద్రానికి లాభం. అందుకే జిఎస్టీలో లేని వస్తువుల మీద రాష్ట్రాలకు పూర్తిగా 100%కి 100% ఆదాయము రాష్ట్రాలకే వస్తుంది. ఏ పన్ను ద్వారా? అమ్మక పన్ను ద్వారా, సేల్ ట్యాక్స్ ద్వారా. అందుకే గ్రూప్ 2లో ఏసీటీఓలు అంటారు, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ అంటారు. మరి చూడండి, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ అంటే మీరు గ్రూప్ 2లో ఉంటుంది, అది సిటీఓ గ్రూప్ 1లో ఉంటుంది, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ అని. మరి 2011లో మా వదిన కొడుకు ఏసీటీఓ జాబ్ వచ్చిందండి. నేను ప్రమోషన్ మీద సిటీఓ జాబ్ వచ్చింది. నేను అగాక మొన్న ఒక 10 రోజులు అవుతుంది లేడు. సిటీఓ ఆయనకు 11 ఏళ్ళ తర్వాత ఏసీటీఓ అని సిటీఓ అయ్యాడు. నేను ఆయనకు వెహికల్ ఇచ్చారు, ఒక డ్రైవర్ని ఇచ్చారు, ఒక పని మనిషిని ఇచ్చారు, కార్ గేడు తీయటానికి. ఆయన హోదాన్ని మొన్న 10 రోజుల నుంచి మారిపోయింది మొత్తం కూడా. మొన్న కూడా ఫంక్షన్కి వస్తే వాళ్ళందరిని పట్టుకొని వచ్చిండు ఊళ్ళకి. మరి నీ లెవెల్ మారిపోయింది కదా అంటారు ఊళ్ళోళ్ళందరూ కూడా. ఆయన నువ్వు ఎట్టుండొట్టుని ఎట మారిపోయినావు కదా. ఆయన వెహికల్ పక్కన ఇంట్లో పెట్టి ఆ వెహికల్లో తిరుగుతాడు, ఎక్కడికి పోయినా ఫంక్షన్ హాల్లోకి పోయినా ఎటు పోయినా గవర్నమెంట్ వెహికల్. అంటే సిటీఓ రేంజ్ వేరుంటుంది, ఏసీటీఓ రేంజ్ కంటే సిటీఓ రేంజ్ వేరుంటుందండి. అంటే మనకు డైరెక్ట్ గ్రూప్ 1 కొడితే సిటీఓ వస్తుంది, గ్రూప్ 2లో ప్రమోషన్ మీద సిటీఓ వస్తుందండి ఏసీటీఓ నుంచి. మరి ఇక్కడ మనకు వాస్తవానికి మంచి పోస్ట్ ఇది, సేల్ ట్యాక్స్ ఆఫీసర్. ఈసారి లేవులే కానీ ఎగ్జాంపుల్ ఈసారి ఎక్సైజ్ ఎస్ఐలు చాలా ఉన్నాయి, 150 ఉన్నాయి ఎస్ఐ ఎక్సైలు. మరి ఎస్ఐ కూడా చాలా మంచి పోస్ట్, అది చాలామంది తెలియదు, అది చాలా మంచి పోస్టు ఎక్సైజ్ ఎస్ఐ, గెస్టెడే ఎక్సైజ్ ఎస్ఐ కూడా. మరి సబ్ రిజిస్ట్రార్ కూడా ఉన్నాయి ఈసారి, ఎప్పుడు లేవు ఈసారి ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ ఇంకా చాలా మంచి పోస్ట్, అది తెలియని ఇన్కమ్ అంటే సబ్ రిజిస్ట్రార్ పోస్ట్ అండి. ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తే రోజుకు 3000 రూపాయలు ఇన్కమ్ ఉంటుందండి. ఒక 30 ప్లాట్లు ఈరోజు రిజిస్ట్రేషన్ అయితే సాయంత్రం 1,00,000 రూపాయల ఆదాయం సబ్ రిజిస్ట్రార్కి ఫర్ డే ఉంటుందండి. 1,00,000 రూపాయలు 30 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తే చాలు రోజు. ఆ బ్రోకర్ సాయంత్రం తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చిపోతారు. ఈరోజు 30 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. మనం డైరెక్ట్ ప్లాట్ రిజిస్ట్రేషన్ ఎవరికి ఇస్తామంటే డాక్యుమెంటు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదుర్కొన్న బ్రోకర్కి ఇస్తాం, వాడే డాక్యుమెంట్ తయారు చేసి మొత్తం సబ్ రిజిస్ట్రార్కి తీసుకుపోతాడు. మరి అక్కడ సబ్ రిజిస్ట్రార్ తెలిసి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి,
ఎంఆర్ఓ అన్న డైరెక్ట్ దొరుకుతాడు, వీళ్ళందరూ దొరుకుతారు కానీ సబ్ రిజిస్ట్రార్ దొరకడండి. మరి తెలియని ఇన్కమ్ అది చూడండి. కాబట్టి మరి అక్కడ సబ్ రిజిస్ట్రార్ పోస్టులు కూడా ఈ 14, 16 ఉన్నాయి ఈసారి గ్రూప్ 2లో. మరి అలాంటప్పుడు మనకు ఇక్కడ అమ్మకం పన్ను అంటే ఈ దీంట్లో రాని వస్తువులన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం సేల్ ట్యాక్స్ వేస్తుంది. ఇది గవర్నమెంట్కు సెకండ్ ప్లేస్ ఉంది. ఇక అంటే ఎక్కువ ఆదాయము రాష్ట్ర ప్రభుత్వానికి SGST ద్వారా వస్తుందండి. నేను చెప్తా లాస్ట్కి దేని ద్వారా ఎంత షేర్ వస్తుందని చెప్తా. ఇది ఫస్ట్ ప్లేస్ ఇప్పుడు. మరి ఇది ఏ పన్ను? పరోక్ష పన్ను. సేల్ ట్యాక్స్ సెకండ్ ప్లేస్. ఏ పన్ను? పరోక్ష పన్ను. మరి రాష్ట్ర ఎక్సైజ్ అనేది కూడా ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తున్న పన్ను. అంటే 2 ఎక్సైజ్లు ఉంటాయి. సెంట్రల్ ఎక్సైజ్ ఉంటుంది, స్టేట్ ఎక్సైజ్ ఉంటుంది. సెంట్రల్ ఎక్సైజ్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క పరోక్ష పన్ను, స్టేట్ ఎక్సైజ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరోక్ష పన్ను. అంటే ఎక్సెప్ట్ ఈ స్టేట్ ఎక్సైజ్ అనేది ఆల్కహాల్ మీద వేస్తారు. అంటే ఆల్కహాల్. మరి సెంట్రల్ ఎక్సైజ్ అనేది ఎనీ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్, ప్రతి వస్తువు తయారీ మీద సెంట్రల్ ఎక్సైజ్ చేస్తే కారు కానీ, పెన్ను కానీ, బైక్ కానీ, టీవీ కానీ, సెల్ కానీ, ల్యాప్టాప్ కానీ ఎనీ వస్తువు తయారైతే సెంట్రల్ ఎక్సైజ్ చేస్తారండి. ఇక్కడ స్టేట్ ఎక్సైజ్ అట్లా కాదు. దీన్ని స్టేట్ ఎక్సైజ్ కాకుండా దీన్ని ఇంకో రూపంలో ఎలా చదువుకోవచ్చు అంటే ఆబ్కారీ పన్ను అని చదువుకోవాలి. ప్రొహిబిషన్ ట్యాక్స్ అనాలి. అది ప్రొహిబిషన్ ట్యాక్స్ అంటారు, ఆబ్కారీ పన్ను అంటారు, స్టేట్ ఎక్సైజ్ అంటారు. దీన్ని 3 రకాలుగా పిలుస్తారు. దీన్ని ఆబ్కారీ ఎస్ఐ అంటారు దాన్ని. మరి ఎక్సైజ్ ఎస్ఐ, ఆబ్కారీ ఎస్ఐ అన్నట్టు ఇక్కడ ఎక్సైజ్ సుంకం అనేది ఓన్లీ ఆల్కహాల్ మీద వేస్తారు. అంటే ఆల్కహాల్ అంటే బీరు కానీ, బ్రాండీ కానీ, విస్కీ కానీ, రమ్ము కానీ, జిన్ను కానీ, వోడ్కా కానీ వీటి మీద వేసేదాన్ని స్టేట్ ఎక్సైజ్ అంటారండి. మరి ఇంకా ఒకప్పుడు కళ్ళు దుకాణాల మీద వేసారు. ఇప్పటికి కూడా కళ్ళు దుకాణాలు ఆంధ్రప్రదేశ్లో పుష్కలంగా విజయవాడలో ఉన్నాయి. కళ్ళు దుకాణాలు, కళ్ళు కాంపౌండ్స్. మరి ఒకేప్పుడు సారా దుకాణాల మీద కూడా వేసారు. కానీ ఇప్పుడు సారా దుకాణాలు ఏపీలో అఫీషియల్గా గవర్నమెంట్ లేవు. అన్అఫీషియల్గా సారా బాగా నడుస్తుంది. కర్నూలు జిల్లా బేతంచెర్లకి వెళ్ళిపోతే మీకు నేను రీసెంట్గా కర్నూలు జిల్లా బేతంచెర్లో ఉత్తగా ప్లాట్ఫారం మీకు ట్రైన్ ఆగితే దిగినండి. దిగితే వాడు కిందికి పోయి క్యాన్లు కడతాడు, కింద రైలు కింద కడతాడు. అసలు నేను చాలాసేపు స్టన్ అయినా. రీసెంట్గానే వాడు ట్రైన్ ఆగి ఉంది, నేను ట్రైన్ దిగి ఉత్తగా ప్లాట్ఫారం నేను నిలబడతాడు. ట్రైన్ కిందికి పోయింది. కిందికి పోయి ఏం చేస్తానంటే సారా క్యాన్లు కడతాడు మొత్తం నాడు కింద. లోపల పెడితే చూస్తారని కింద కట్టిండండి. మళ్ళీ అక్కడ ఎక్కడో ఆగిన కాడ మళ్ళీ దిగి టకాటాకి సింపుతాడు ఎమ్మటేవాడు. సింపి ఆ సారాన్ని సరఫరా చేస్తాను. ఇంత పెద్ద పెద్ద క్యాన్లు కడతారు కింద రైలు కింద. అంటే చూడండి, ఇప్పటికీ ఆ ఏరియాలో బలంగా సారా ఉందంటే అది అన్అఫీషియల్ తప్ప అఫీషియల్ కాదు. సారా కంపౌండ్ల మీద కూడా ఎప్పుడు వేసేవారు సారా ప్యాకెట్లు వచ్చినప్పుడు. మరి ఇదంతా రాష్ట్ర ఎక్సైజ్. ఇది 3వ ప్లేస్లో ఉంది ఇప్పుడు. ఇక మోటార్ వాహనాల పన్ను అంటే వెహికల్ ట్యాక్స్ అనేది ఉంటుంది. అంటే వెహికల్ ట్యాక్స్ అనేది అన్ని స్టేట్లో ఒకే విధంగా లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో వెహికల్ ట్యాక్స్ అనేది వెహికల్ యొక్క వాల్యూని బట్టి వేస్తారు. కానీ ఉత్తరప్రదేశ్లో వెహికల్ యొక్క ఆక్రమించే ప్రదేశాన్ని బట్టి ట్యాక్స్ వేస్తారు. పశ్చిమ బెంగాల్లో సీట్లను బట్టి వేస్తారు. తమిళనాడులో బరువును బట్టి వేస్తారు. కానీ మన స్టేట్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వెహికల్ యొక్క వాల్యూని బట్టి వేస్తారండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సేమ్ వెహికల్ ట్యాక్స్ 17% ఉందండి. మామూలుగా పెంచలేదు, 17% పెంచినాయి 2 రాష్ట్రాలు. ఇద్దరు అనుకోనే పెంచుతారు 2 రాష్ట్రాలలో. ఎందుకంటే ఒకళ్ళు ఎక్కువ పెంచి ఒకళ్ళు తక్కువ పెంచితే జనాలు ఏం చేస్తారంటే కారు హైదరాబాద్ కొనుక్కొని ఆంధ్రాకి తీసుకుపోతారు. ఎందుకంటే ఇక్కడ కొనుక్కొని ఇక్కడ షోరూమ్లలో కొనుక్కొని ఆంధ్ర పట్టుకపోతే ఇక్కడ వెహికల్ ట్యాక్స్ 11% అనుకోండి, అక్కడ 17% అనుకోండి. అక్కడ కార్లు ఎవడు కొన్నాడు ఏపీలో అంతా తెలంగాణ కొనుక్కొని పట్టుకుపోతారు. అందుకే 2 స్టేట్లలో 17% యాజ్ టీజ్గా 2 స్టేట్లు అమలు చేస్తున్నాయి. అంటే మనం 1 లక్ష రూపాయలు పెట్టి కారు కొంటే, 10 లక్షలు పెట్టి కారు కొంటే 1,70,000 గవర్నమెంట్ వెహికల్ ట్యాక్స్ కట్టాలి. 1,70,000 నువ్వు 10 లక్షలు పెట్టి కారు కొంటే, 1 కోటి పెట్టి కొంటే మాత్రం 1,70,00,000 వెహికల్ ట్యాక్స్ కట్టాలి. అంత వెహికల్ ట్యాక్స్ ఉంది. అంటే 100కు 17% వెహికల్ వాల్యూ 100కు 17% అని నువ్వు 50 కోట్లు పెట్టి బెంచ్ కారు కొంటే ఎన్ని కోట్లు పోద్దు చూడండి సేల్ ట్యాక్స్. ఆటో కానీ, బైక్ కానీ, కారు కానీ, బస్సు కానీ ఏది కొన్నా ఆ వెహికల్ మీద మనం డైరెక్ట్ ట్యాక్స్ కట్టము. ఎట్లా కడతారంటే వెహికల్ మనం కారు కొందాని పోయినప్పుడు వెహికల్
10 లక్షలని చెప్పకుండా 10 లక్షలు కారు వాల్యూ వేసి ఇన్సూరెన్స్ 70,000 వేసి వెహికల్ ట్యాక్స్ 3 లక్షలు వేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ చెప్పి 15 లక్షలు చెప్తారు వాడు. ఈ 15 లక్షలు మనం చూస్తాం, ఈ ట్యాక్స్ మనం చూడం. షోరూంలో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు బండి కొన్నప్పుడు కూడా ఈ టోటల్ చూస్తారు కానీ అలా ట్యాక్స్ ఇన్సూరెన్స్ అవన్నీ చూడరు. అక్కడ టోటల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, లాస్ట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అంటే అటు వెహికల్ ట్యాక్స్ని కూడా వేసి మనతోటి కట్టించి వాడే గవర్నమెంట్కి కడతాడు. వాడు గవర్నమెంట్ కట్టినాక వాడు ఒక ఈసీ రాసిస్తే అప్పుడు ఆ కారు తీసుకొని మనం ఆర్టీఓ ఆఫీస్కి వస్తే రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే వెహికల్ ట్యాక్స్ కట్టకపోతే ఏ కారుకు కూడా రిజిస్ట్రేషన్ చేయరు. మనం అనుకోవచ్చు ఎందుకు కట్టాలి అంత డబ్బులు అనుకున్నాం అనుకోండి, వెహికల్ ట్యాక్స్ కట్టకపోతే మన కారు రిజిస్ట్రేషన్ కాదు. అంటే మోటార్ వాహనాల పన్ను ఇది మనం డైరెక్ట్ కట్టాం, ఇండైరెక్ట్ కడతాం, ఇది పరోక్ష పన్ను. ఇక విద్యుత్పై సర్ఛార్జీ అంటే మనకు కరెంటు బిల్లు అనేది నెల నెల వస్తుంది. బిల్లు వేరు, ట్యాక్స్ వేరు. బిల్లుకు ట్యాక్స్కి చాలా తేడా ఉంటుంది. ఇచ్చి పుచ్చుకుంటే బిల్లు ఓన్లీ ఇవ్వడమే తప్ప పుచ్చుకోకపోతే పన్ను అండి. అంటే మనం కరెంటు వాడుకున్నప్పుడు నెలకు కరెంటు బిల్లు ఒక 500 వచ్చింది అనుకోండి, దాంతోపాటు ఒక సర్ఛార్జీ ఒక 50 రూపాయలు వచ్చింది అనుకోండి, 550 బిల్లు చూస్తామా, 550 బిల్లు చూస్తాం కానీ మధ్యలో ఏమేమి వేసిరని చూడమండి. ఈ 500 ట్రాన్స్కోకు పోతే ఈ 50 రూపాయలు గవర్నమెంట్కి పోతాయి. అంటే మనం 550 కడుతున్నాం ట్రాన్స్కోకు కరెంటు బిల్లు కట్టినప్పుడు, అప్పుడు ఈ ట్రాన్స్కో 50 రూపాయలు గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. మరి 500 వాళ్ళు కరెంటు సరఫరా చేసినందుకు వాళ్ళు తీసుకుంటారండి. మరి వాళ్ళు కరెంటు జెన్కో నుంచి కొంటారు కాబట్టి వీళ్ళు కరెంటు సరఫరా చేస్తారు కాబట్టి ఇది కరెంటు బిల్లుకి ఎగస్ట్రా మన ప్రభుత్వం విద్యుత్పై సర్ఛార్జీలు ఇస్తుంది. ఆ సర్ఛార్జ్ కూడా మనం ఇండైరెక్ట్గా కడతాం. మరి ఇవన్నీ మనం ఇండైరెక్ట్ కడతాం కాబట్టి వీటిని ఏమంటామంటే పరోక్ష పన్నులు అంటాం. ఒకటి సర్ఛార్జ్, ట్రోప్ ఛార్జెస్ అని బస్సుల మీద వేస్తారు, రైళ్ళ మీద వేస్తారు, ఫ్లైట్ టికెట్ల మీద వేస్తారు. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్కి ఉంటాయి సర్ఛార్జీలు. మరి ఇప్పుడు ఇది ఈ 5 కూడితే మనకు పరోక్ష పన్నులు వస్తాయి, ఈ కూడితే ప్రత్యక్ష పన్నులు వస్తాయండి. ఇప్పుడు మనకు ఎక్కువ ఆదాయం దేని ద్వారా వస్తుందంటే దీని ద్వారా వస్తుంది. అయితే మనకు ఈ బడ్జెట్లో మనకు ఎంత ఆదాయం అనేది చూపెట్టింది కానీ లాస్ట్ ఇయర్ ఈ ఎకనామిక్స్ సర్వేలో 23-24 సోషో ఎకనామిక్ సర్వేలో మనకు మెయిన్గా 23-24 బడ్జెట్లో ఎంత ట్యాక్స్ ద్వారా వచ్చిందనేది చూపెట్టిందండి. ఎంత వచ్చిందంటే మనకు దాదాపు ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, SGST ద్వారానే 36% ఆదాయం వచ్చినట్టు మనకు సర్వేలో రాసింది. ఆంధ్రప్రదేశ్ సోషో ఎకనామిక్ సర్వే 2023-24. మరి ఆంధ్రప్రదేశ్ సోషో ఎకనామిక్ సర్వే 2023-24 ప్రకారం మనకు 36% SGST ద్వారా మన రాష్ట్రానికి ఆదాయం వచ్చింది ట్యాక్స్లలో, మొత్తం ట్యాక్స్ ద్వారా. తర్వాత మనం చూస్తే ఇక్కడ సెకండ్ ప్లేస్ మనం చూస్తే అమ్మక పన్ను, సేల్ ట్యాక్స్, అమ్మక పన్ను ద్వారా మనకు వచ్చిన ఆదాయం 22% అండి ఇది. తర్వాత స్టేట్ ఎక్సైజ్, రాష్ట్ర ఎక్సైజ్ సుంకం ద్వారా మనకు 19% ఆదాయం వస్తున్నట్లు చెప్పడం జరిగింది. తర్వాత మనకు స్టాంపులు రిజిస్ట్రేషన్ ద్వారా మనకు 11% ఆదాయం వచ్చిందండి. ప్లస్ మోటార్ వాహనాల ట్యాక్స్, వెహికల్ ట్యాక్స్, మోటార్ వాహనాల పన్ను 5%. ఇతర పన్నులు అదర్ ట్యాక్సెస్ అంటే ఇప్పుడు 36 + 22 మీరు కూడితే 58 అయిందండి. ఈ 2 కూడితే 58 అయిందండి. 58 + 19 కూడిరు అనుకోండి, 58, 19 కూడితే దాదాపు మీరు చూడండి 17, 80, 77, 11 కూడిరు అనుకోండి. ఈ 11 కూడితే 8, 88, 88 ప్లస్ ఈ 5 కూడిరు అనుకోండి, ఇది మోటార్ వాహనాల పన్ను. 88, 5 కూడితే 93 అండి.
93%. ఇది ఇతర పన్నులు అన్నీ కలిపి 7%. ఈ 93కి 7 కూడితే 100%. పన్నుల ద్వారా వచ్చే 100%లో ఇలా మనకు ఇచ్చిండు లిస్టు. అంటే 100 రూపాయలు పన్నుల ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తే మీరు చూడండి, ఈ 3 కూడా ఏ పన్నులు? మేజర్గా పరోక్ష పన్నులే. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయం నామమాత్రమే. చూడండి, పార్షియల్ ఇన్కమ్ టు స్టేట్ గవర్నమెంట్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్, పార్షియల్ ఇన్కమ్ టు డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ అని పాక్షికంగా ఆదాయం వస్తుందండి. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇప్పుడు మనకు ఎట్లా అడుగుతారు? 2023-24 ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం అంటారండి. 2023-24 సోషో ఎకనామిక్ సర్వే ఆంధ్రప్రదేశ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం సమకూర్చు పనులను వరుస క్రమంలో గుర్తించమంటాడు. మరి వరుస క్రమంలో గుర్తించు అన్నప్పుడు అసెండింగ్ ఆర్డర్ అడుగుతుండు, డిసెండింగ్ ఆర్డర్లు అడుగుతారు ఈ మధ్యలో. మరి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లు తెలవాలి. అయితే ఆరోహణ క్రమము అవరోహణ క్రమంలో అడిగినప్పుడు మనకు ఒక ఆర్డర్ అనేది తెలిస్తే సరిపోతుంది. అంటే హైయెస్ట్ మనకు స్టేట్ గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేది ఎస్జిఎస్టీనే అండి, 36% అండి. మరి 36% ఎస్జిఎస్టీ ద్వారా వస్తే సేల్ ట్యాక్స్ ద్వారా 22% వస్తుంది. అంటే 2008, 2010, 2011, 2011 గ్రూప్ 2 వరకు ఎక్కువ ఆదాయం దేని ద్వారా వస్తుందని చదువుకోరంటే సేల్ ట్యాక్స్. అప్పుడు వ్యాట్ ఉన్నప్పటికీ వ్యాట్ ప్రభావం అంత లేదండి, సేల్ ట్యాక్స్ ఎక్కువ ఉంది అప్పుడు రాష్ట్రాలకి. అందుకే చాలా సంవత్సరాలు జిఎస్టీని ఒప్పుకోలే రాష్ట్రాలు కేంద్రం ప్రవేశపెడతామంటే. అందుకే లాస్ట్కి నరేంద్ర మోడీ జిఎస్టీని తీసుకొచ్చి 2017 జూలై 1న. అందుకే ఇప్పుడు స్టేట్కు ఎక్కువ ఎస్జిఎస్టీ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. తర్వాత సేల్ ట్యాక్స్ 2వ ప్లేసు, రాష్ట్ర ఎక్సైజ్ సుంకం మనం చూస్తే 3వ ప్లేస్లో 19% ఉంది. అంటే మేజర్గా మీరు ఈ 3 ట్యాక్స్లు పరోక్ష పన్నులు కాబట్టి మేరుగా ఇది కూడా పరోక్ష పన్ను. ఇంకా ఇతర పన్నుల్లో కూడా కొన్ని ఉన్నాయి పరోక్ష పన్నులు. మేజర్గా మనకు స్టాంపులు రిజిస్ట్రేషన్ ద్వారా ఏమొస్తుందండి? 11%. ఇది ప్రత్యక్ష పన్ను. అంటే రాష్ట్రానికి ప్రత్యక్ష పన్నుల కంటే పరోక్ష పన్నుల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది. ప్రత్యక్ష పన్నులో స్టాంపు డ్యూటీ ద్వారా ఎక్కువ వస్తుంది రిజిస్ట్రేషన్ కంటే కూడా. స్టాంపు డ్యూటీ తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాతనే భూమి ఇస్తాను. మరి ఇక్కడ మనకు ఇది 1, 2, 3 ఈ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి 3 మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం సమకూర్చే పనులు 1, 2, 3 ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఒక పాయింట్ ఇంతసేపు చదివినండి, ఎందుకంటే ఇప్పుడు మనం బడ్జెట్ చదవాలి కాబట్టి మరి ఒక పాయింట్ మనకు రాష్ట్ర సొంత పన్నులు అనేది చదువుకున్నాం. రెండవది మనం ఆల్రెడీ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ ఇన్ స్టేట్స్ అండి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా, షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ ఇన్ స్టేట్ అన్నాం. అంటే వాస్తవానికి ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ అనేది మనకు అమల్లో ఉంది. ఇంకా 16th ఫైనాన్స్ కమిషన్ సిఫారసులు మనకు అమల్లోకి వచ్చినాయా రాలేదా అంటే రాలేదు. 15th ఫైనాన్స్ కమిషన్ సిఫారసులు అంటే నందా కిషోర్ సింగ్ సిఫారసులు అమల్లో ఉన్నాయి. 26 మార్చి 31 వరకు ఉంటాయి. 2020 వాస్తవానికి 2025 అమల్లో ఉండాలి. కానీ జమ్మూ కాశ్మీర్ నేపథ్యంలో 15th ఫైనాన్స్ కమిషన్ ఒక సంవత్సరం లేటుగా రిపోర్ట్ ఇచ్చింది. 21 నుంచి 26 వరకు అమల్లో ఉన్న తర్వాత ఆల్రెడీ మనకు 2023లోనే 16th ఫైనాన్స్ కమిషన్ని కూడా అపాయింట్మెంట్ చేశారు అరవింద్ పనగాడియా నేతృత్వంలో. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘ చైర్మన్ ఎవరంటే అరవింద్ పనగాడియా. 15వ ఆర్థిక సంఘ చైర్మన్ ఎవరంటే నందా కిషోర్ సింగ్. 14 వైవి రెడ్డి, యాగా వేణుగోపాల్ రెడ్డి గారు. 13 మీకు తెలుసు విజయ్ కేల్కర్. 12 రంగరాజన్ తెలుసు. 11 కుస్రో తెలుసు. 1 నియోగి, 2 సంతానం, 3 చందా, 4 రాజమన్నారు, 5 త్యాగి, 6 బ్రహ్మాందరెడ్డి, 7 చలాతి, 8 చవాన్, 9 సాల్వే, 10 పంతు, 11 కుస్రో, 12 రంగరాజ్, 13 కేల్కర్, 14 వైవి రెడ్డి, 15 నందా కిషోర్ సింగ్, 16 అయిన అరవింద్ పనగాడి. అంటే మనకి ఇప్పటి నుంచి రావు పనగాడి 26 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
ఇప్పుడు మనకు 26 వరకు ఎన్కేసింగ్ సిఫారసులు ఉన్నాయి. ఆ ఎన్కేసింగ్ సిఫారసులో మనకు కొంత వాటా అంటూ మనకు ఒక షేర్ ఉంది. 100%లో ఒక 4 షేర్ ఉంది. మనకి తక్కువ షేర్ ఉందిలేండి ఏపీకి. యూపీకి హైయెస్ట్ షేర్ ఉంది, 17% ఉంది యూపీకి. చూడండి, మనకు రావాల్సిన 4% కింద మన రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. అది కూడా మనకు రెవెన్యూకి యాడ్ అవుతుంది. అది ఎన్ని కోట్లు వస్తుంది ఈ బడ్జెట్లో అనేది మనకు లిస్ట్ రాస్తారు వాడు రెవెన్యూలో. ఇగో ఇంత, ఇది రాష్ట్ర సొంత పనులు ఇంత, పన్నేతర ఆదాయం ఇంత, గ్రాంట్లు ఇంత, రెవెన్యూ ఇంత, 2 లక్షల కోట్లు. మరి ఆ రెవెన్యూ 2 లక్షల 1 కోటి 2 లక్షల 1,000 రూపాయలు వస్తుంది రెవెన్యూ ద్వారా. అంటే ఈ బడ్జెట్లో ఇళ్ళ కూడా ఒక వాటా ఉంది. అయితే మనకు ఈ బడ్జెట్ చదివిన తర్వాత వరుస క్రమంలో గుర్తించమంటాడు. రెవెన్యూలో అత్యధిక ఆదాయం వచ్చే మార్గాలను వరుస క్రమంలో గుర్తించమంటాడు. మరి రాష్ట్ర సొంత పన్నులు ఫస్ట్ మనకు తెలుసు, గ్రాంట్లు సెకండ్ ఉన్నాయా, కేంద్ర పన్నుల రాష్ట్రాల వాటా సెకండ్ ఉందా, మరి పన్నేతర ఆదాయం సెకండ్ ఉందా అనేది మనం బడ్జెట్ చదివిన తర్వాత డేటా చూసి చెప్పుకోవచ్చు ఈజీగా. మరి ఇప్పుడు ఇది ఒక వాటా మనకు. దీని తర్వాత మనం నాన్ ట్యాక్సెస్ అన్నాం, పన్నేతర ఆదాయము. పన్నేతర ఆదాయము నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇది. మరి ఇప్పుడు ఇది ఏంటిదంటే మనకు వడ్డీలు డివిడెండ్ల ద్వారా గవర్నమెంట్కి ఆదాయం వస్తుందండి. మనకి ఇల్లు అడుగుతాడు, మళ్ళీ సర్వేలో ఈ డేటా ఇచ్చింది మనకు. పన్నేతర ఆదాయంలో ఎక్కువ ఆదాయం దేని ద్వారా వస్తుందని అడిగిండు. మళ్ళీ పన్నేతర ఆదాయంలో ఎక్కువ ఆదాయం సమకూర్చున్నది అన్నాడు. అన్నప్పుడు మనకి ఈ పన్నేతర ఆదాయం వడ్డీలు డివిడెండ్లు, సాధారణ సేవలు, జనరల్ సర్వీసెస్, ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్, జనరల్ సర్వీసెస్, సోషల్ సర్వీసెస్, సామాజిక సేవలు, ప్లస్ ఎకనామిక్ సర్వీసెస్, ఆర్థిక సేవలు. ఈ 4ని మనం కూడాలండి. ఈ 4ని మనం యాడ్ చేయాలి. అంటే జనరల్గా మనం ఒక్కసారి వడ్డీలు డివిడెండ్లు, సాధారణ సేవలు, సామాజిక సేవలు, ఆర్థిక సేవలు, ఇప్పుడు ఆ 4ని మనం ఏం చేయాలంటే యాడ్ చేస్తే మనకేమొస్తుంది అంటే పన్నేతర ఆదాయం వస్తుంది. పన్నేతర ఆదాయం వస్తుంది. మరి వడ్డీలు డివిడెండ్లు, సాధారణ సేవలు, సామాజిక సేవలు, ఆర్థిక సేవలు, ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్, జనరల్ సర్వీసెస్, సోషల్ సర్వీసెస్, ఎకనామిక్ సర్వీసెస్. జనరల్ అంటాం, జనరల్ సర్వీసెస్ అంటాం. సాధారణ అంటే సామాజిక అంటే సోషల్, ఆర్థిక అంటే ఎకనామిక్ సర్వీసెస్. ఇప్పుడు ఈ 4 కూడితే పన్నేతర ఆదాయం వస్తుంది. అంటే మనకి ఎట్లా సోషో ఎకనామిక్ సర్వే 23-24లో పన్నేతర ఆదాయంలో ఎక్కువ ఆదాయం దేని ద్వారా వస్తుంది అని అడిగాడు వాడు. రాసిండే సర్వేలో రాసిండు. మరి మనం సర్వే లైన్ టు లైన్ చదివినప్పుడు అక్కడ బిట్టుపోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు వడ్డీలు డివిడెండ్ అంటే కొంత అవగాహన ఉండాలండి. మన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పులు ఇస్తుంది. మన రాష్ట్రానికంటూ ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి. ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఎస్పీడిసిఎల్, ఏపీ జెన్కో, ఏపీ బ్యావరేజెస్, ఆప్కో, ఏపీ ఎస్ఎఫ్సి, ఏపీ ఐఐసి, చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. 123 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఈ సర్వే ప్రకారం. ఆ ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పులు ఇచ్చినప్పుడు వాటి నుంచి ఏమొస్తుంది, వడ్డీలు వస్తాయి. ప్లస్ ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పులు ఇవ్వకుండా ఒక్కొక్కసారి అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తుందండి. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ ప్రభుత్వ రంగ సంస్థలకు లాభాలు వస్తే ప్రభుత్వానికి లాభం డివిడెండ్ అంటారు. ప్రాఫిట్ని డివిడెండ్ అంటారు అర్థశాస్త్ర పరిభాష. అన్నిటికీ కొన్ని నష్టాలు వచ్చే వాటికేమో అప్పులు ఇస్తుంది గవర్నమెంట్, లాభాలు వచ్చేవాడికి అప్పులు ఇవ్వకుండా పెట్టుబడి పెడుతుంది, లాభం వస్తుంది. లాభాలనే డివిడెండ్స్ అంటామండి. చూడండి, అట్లా గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. మరి ఇప్పుడు సాధారణ సేవలంటే ఎగ్జాంపుల్ ఫైన్స్, జరిమానాలు. మన 31st నాడు చాలా ఫైన్స్ వచ్చినాయి గవర్నమెంట్కి. లైసెన్స్ లేకపోయినా ఫైనే, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఫైనే, హెల్మెట్ పెట్టుకోకపోయినా ఫైనే, ఓవర్ డ్రైవింగ్ స్పీడ్ డ్రైవింగ్ చేసిన ఫైనే, 3 బండి మీద పోయినా ఫైనే. చూడండి, తర్వాత నో పార్కింగ్ ప్లేస్లో పెట్టినా ఫైనే, తాగి డ్రైవింగ్ చేస్తే ఫైనే, తాగు తినకమే, డ్రైవింగ్ చేసి తినకమే.
చూడండి, తాగుతూ ఉంటుంది గవర్నమెంట్, మళ్ళీ ఊదామంటుంది తాగిన వెంటనే. చూడండి, అంటే 2 రకాలకి ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి. అంటే చూడండి, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లలో పట్టుకుంటే మళ్ళీ ఫైన్లు రాస్తూ ఉంటారండి. ఎన్నిటి ద్వారా గవర్నమెంట్ జరిమానాలు అంటాం, పెనాల్టీస్ అంటాం. మరి జరిమానాలు దీంట్లోకి వస్తుంది, పెనాల్టీలు. సాధారణ సేవలకి ఏమొస్తుంది అంటే, మీకు జాబ్ వస్తే ఉద్యోగులకు వసతి గృహాలు ఇస్తుందండి. గృహాలు ఇచ్చి నెల నెల మీ శాలరీలో హెచ్ఆర్ఏ కట్ చేసుకుంటుంది. చూడండి, ఉద్యోగ వసతి గృహాల అద్దె కూడా దీని కిందికే వస్తుంది. ఉద్యోగ వసతి గృహాల అద్దె కూడా దీనికే వస్తుంది. ఇది రెండవది. మూడవది ఏంటంటే ప్రభుత్వ భవనాల నుండి వచ్చే అద్దె, గవర్నమెంట్ బిల్డింగ్ నుంచి వచ్చే రెంట్స్. గవర్నమెంట్ బిల్డింగ్ల నుంచి రెంట్లు వస్తాయా అంటే, గవర్నమెంట్ బిల్డింగులు ఉంటాయండి. నేను ఎక్కడ చూసినా అంటే గవర్నమెంట్ బిల్డింగులు ఒంగోలు సిటీలో చూసిన. బాపూజీ కాంప్లెక్స్ అని ఒంగోలు సిటీలో ఉంది, ఒక పెద్ద కాంప్లెక్స్ సెంటర్లో, బస్ స్టాండ్ కొంచెం ముందు. అవన్నీ గవర్నమెంట్ బిల్డింగ్లే అండి. అవన్నీ రెంట్లకు ఇస్తుంది. ఆ రెంట్ల ద్వారా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అంటే రకరకాల బిల్డింగులు ఉంటాయి గవర్నమెంట్ ఆధ్వర్యంలో, అవి ప్రైవేట్ వాళ్ళకు, మార్కెట్లకు, వాటికి వీటికి లీజుకి ఇస్తుంది. అంటే లీజుకి ఇచ్చినప్పుడు రెంట్ వస్తూ ఉంటుంది. ఆ రెంట్లు కూడా మనకు సాధారణ సేవలు. సాధారణ సేవలు అంటే 3 వస్తాయి: జరిమానాలు, ప్రభుత్వ ఉద్యోగుల వసతి గృహాల నుంచి అద్దె, గవర్నమెంట్ బిల్డింగ్ నుంచి రెంటల్స్. ఈ 3. ఇక సోషల్ సర్వీస్ అంటే విద్యా సంబంధమైన ఫీజులు, వైద్య సంబంధమైన ఫీజులు అండి. ఎడ్యుకేషన్ ఫీజులు, హెల్త్ ఫీజెస్. మరి ఎడ్యుకేషన్ ఫీజెస్ ఏముంటాయి, హెల్త్ ఫీజెస్ ఏముంటాయి అనుకోవచ్చు మీరు. గవర్నమెంట్కి ఏముంటాయి? ఎస్ఎస్సి ఫీజు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫీజు, డిగ్రీ ఫీజులు, గ్రూప్ 1 ఫీజులు, గ్రూప్ 2 ఫీజులు, గ్రూప్ 4 ఫీజులు, ఎస్ఐ ఫీజులు, కానిస్టేబుల్ ఫీజులు, డిఎస్సి ఫీజులు, టెట్ ఫీజులు, ఎంసెట్ ఫీజులు. అందుకే మళ్ళొక టెట్ వేస్తారు ఈ మధ్యలో. టెట్ అయితే దాదాపు 200 కోట్లు వస్తుంది గవర్నమెంట్కు. దాని మీద ఒక 10 కోట్లు 20 కోట్లు ఖర్చు అవుతుంది గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టడానికి. 200 కోట్లు మిగులుతాయి. ఒక స్కీమ్ వెళ్ళిపోతుంది గవర్నమెంట్కి. మళ్ళొక టెట్ అనేది వేస్తే భయపడుతుంది గవర్నమెంట్, కొడతారేమని. అందుకే చూడండి, ఇప్పటికే జగన్ టెట్లు వేసుకుంటే పోయింది ఫీజుల కోసం. మొన్న కూడా 4,87,000 మంది రాశారండి టెట్. మినిమం 200 ఫీజు అంటే 4,87,000 ఇంటూ 200 వేసుకోండి, దాదాపు ఎంత ఆదాయం వస్తుందో గవర్నమెంట్ చూడండి. మరి ఎస్ఎస్సీలో 10 లక్షలు ఉంటారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఒక 10 లక్షలు ఉంటారు, ఎంసెట్ రాష్ట్రాలు ఉంటారు, ఐసెట్ రాష్ట్రాలు ఉంటారు, డిగ్రీ, ఎన్ని ఫీజులు, విద్యా సంబంధమైన ఫీజులు, వైద్య సంబంధమైన ఫీజులు అండి. మరి ఇవి సోషల్ సర్వీసెస్ కిందకి వస్తాయి. ఎడ్యుకేషనల్, హెల్త్ ఫీజెస్. ఇక్కడ ఎకనామిక్ సర్వీసెస్ కిందకి ఏమొస్తాయంటే లీజింగ్ టు మైనింగ్, గనులను లీజుకి ఇవ్వటం అండి. అంటే గనులను లీజుకి ఇవ్వటం. మరి జనరల్గా తర్వాత గనులు కానీ అడవులను కానీ ఏం చేస్తుంది గవర్నమెంట్? లీజుకి ఇస్తుంది. అడవులలో లక్క కానీ, తేనె కానీ, జిగురు కానీ, కాఫీ కానీ, మిరియాలు కానీ, లవంగాలు కానీ, యాలకులు కానీ, సీకాయ కానీ ఇలాంటివి దొరుకుతాయి అడవులలో. ఆ అడవులను ఏం చేస్తుందంటే కాంట్రాక్టర్లకు వేలంకి ఇచ్చి వేలం పాట వేసి ఇస్తుంది. ఆ వేలం పాట పాడుకున్న వాళ్ళు గవర్నమెంట్కి ఆదాయం చెల్లిస్తారండి. మరి అది అడవులను, గనులను లీజుకి ఇవ్వటం. ఇంకా పాడి, కోళ్ళు, మత్స్య పరిశ్రమ ద్వారా వచ్చే ఫీజులు, పౌల్ట్రీ ద్వారా ఫీజెస్ వస్తాయి, ఫిషరీస్ ద్వారా ఫీజెస్ వస్తాయి, తర్వాత డైరీ ఫామ్ల ద్వారా ఫీజెస్ వస్తాయి గవర్నమెంట్. ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలంటే గవర్నమెంట్ దగ్గర కంపల్సరీ లైసెన్స్ తీసుకోవాలి. ఆ లైసెన్స్ తీసుకున్నప్పుడు ఫీజు కట్టాలి. మళ్ళీ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయించుకోవాలి. వాటిని కంపల్సరీ రెన్యువల్ చేయించుకోవాలి ఆ డైరీ ఫామ్, లేకపోతే ఆ డైరీ ఫామ్ మూసేస్తుందండి. ఇప్పుడు హెరిటేజ్ డైరీ ఉంది, ఏ గవర్నమెంట్ వచ్చినా, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్న ఆయన సొంత డైరీ అయినా కానీ ఆయన కూడా ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయించుకొని కొన్ని 100 కోట్లు కట్టాలి గవర్నమెంట్కి. లేకపోతే నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ మొత్తం ఆ డైరీ ఫామ్ని క్లోజ్ చేసి ఆ పెనాల్టీలను వసూలు చేస్తే నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ వస్తే నువ్వు 5 ఏళ్ళు నీ డైరీ ఫామ్కి ఫీజు కట్టలేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించి హెరిటేజ్ డైరీని మూసేయాలని శతవిధాలుగా ప్రయత్నం చేశాడు. మొత్తం అధికారులను ఏమైనా ఎక్కడైనా లోపం ఉందో చూడండి, ట్యాక్స్ ఫీజు కడతాడా కట్టట్లేదా, ఇన్నేళ్ళు కడతానంటే అంతా కరెక్ట్ ఉంది సార్, మనం ఏం చేయలేమంటే ఇక లాస్ట్కి ఏం చెప్పిండంటే అది ఎట్లా మూతపడదని, విషం ఉందని చెప్పిండు ఆ పాలల్లో. అయినా కానీ అది మూతపడలేదు. అంటే మనం ఏ పౌల్ట్రీ పెట్టుకున్నా, ఏ డైరీ ఫామ్ పెట్టుకున్నా, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఏ ఫిషరీస్ ఆక్వాకల్చర్ పెట్టుకున్నా కంపల్సరీ లైసెన్స్ ఉండాలి. మరి ఆ ట్రేడ్ లైసెన్స్ ద్వారా మున్సిపాలిటీలకు వస్తుంది,
కానీ ఈ లైసెన్సుల ద్వారా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. మనం సిటీలలో వ్యాపారం చేసుకోవాలంటే మున్సిపాలిటీలో ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, అది మున్సిపాలిటీలకు ఇన్కమ్ అవుతుంది. ఇప్పుడు ఈ లైసెన్సులంతా రాష్ట్రానికి ఇన్కమ్ అవుతుంది. మరి ఇప్పుడు ఓకే, కోళ్ళ ఫాములు, డైరీ ఫాములు, ఫిషరీస్, అడవులు, గనులు లీజుకి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆర్థిక సేవల కిందకి వస్తాయి. లిక్కర్ టెండర్స్ అనేది కూడా ఇళ్ళకే వస్తుంది, ఏది ఫీజులకు నాన్ రెవెన్యూ కిందకి వస్తుంది. ఇవన్నీ కూడా లిక్కర్ టెండర్స్ కూడా ఇది. మరి ఇవన్నీ కూడా ఓకే, టెండర్స్ అనేది మళ్ళీ నేను చెప్తే ఇక్కడ ఒకటి ఆదాయం ఉంటుంది, ఇక్కడ మూలధన ఆదాయంలో వస్తుంది చెప్తా. ఇప్పుడు ఈ మూడవది పన్నుల్లో, పన్నేతర మార్గాల్లో. నాలుగవది గ్రాంట్లు, విరాళాలు. గ్రాంట్లు, విరాళాలు అంటే కేంద్రము రాష్ట్రాలకు గ్రాంట్లు ఇస్తుంది, కేంద్రము రాష్ట్రాలకు విరాళాలు ఇస్తుంది. గ్రాంట్స్ అండ్ డొనేషన్స్ అంటే గ్రాంట్స్ అండ్ డొనేషన్స్ కూడా రెవెన్యూ ఇన్కమ్ కిందికి వస్తుంది. మనకి ఈ 2,94,400 మరి 25.27 కోట్ల బడ్జెట్లో గ్రాంట్లు 30,000 కోట్లు వస్తున్నాయా సెంట్రల్ నుంచి, 40,000 కోట్లు వస్తున్నాయా, 50,000 కోట్లు వస్తున్నాయా అనేది మనకి ఇక్కడ డేటా ఉంటుంది. ఈ బడ్జెట్లో మొత్తం గ్రాంట్ల ద్వారా వచ్చేది ఎంత అనేది. మరి ఇప్పుడు గ్రాంట్లు అంటే విరాళమైన గ్రాంట్ అయినా మళ్ళీ తిరిగి చెల్లించము, ఉచితంగా ఇచ్చే వాటిని గ్రాంట్లు అంటారు, విరాళాలు అంటారు. డిఫరెన్స్ ఏంటంటే గ్రాంట్లకు విరాళానికి, డెవలప్మెంట్ కోసం ఇచ్చేది గ్రాంట్లు, తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు ఇచ్చేది విరాళాలు. మన విజయవాడలో వరదలు వచ్చినాయి, అప్పుడు దాదాపు 4,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఏపీకి విరాళాలు పంపింది. మరి చూడండి, తుఫాన్లు, ఎర్త్ కేకులు ఇలాంటివి వచ్చినప్పుడు ఇచ్చేదాన్ని విరాళాలు అంటాం. గ్రామాల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, మున్సిపల్ కార్పొరేషన్లలో కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఫుట్పాత్లు కానీ, శ్మశాన వాటికలు కానీ ఇలాంటి కట్టడానికి గవర్నమెంట్ ఏమిస్తుంది? గ్రాంట్లు ఇస్తుంది, డెవలప్మెంట్ కోసం ఇస్తుంది. మరి ఇవి రాష్ట్రానికి ఆదాయం అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో ఇది వ్యయం అవుతుంది. సెంట్రల్ బడ్జెట్లో వ్యయం అయితే స్టేట్ బడ్జెట్లో ఆదాయం అవుతుందండి. మరి ఈ 4 కూడితే మనకు రెవెన్యూ ఇన్కమ్ వచ్చింది.